అప్పుడు సచివాలయానికి రాకున్నా వార్తే, ఇప్పుడు అసెంబ్లీకి పోకున్నా వార్తే, రేపేదన్నా మీటింగ్ పెట్టినా వార్తే, నడిమిట్ల లీడర్లు కలిసినా వార్తే, ఏదన్నా మాట్లాడినా వార్తే, ఏం మాట్లాడకున్నా వార్తే, ఏడికన్నా పోయినా వార్తే, ఏడికి పోకున్నా వార్తే. ఎందుకంటే 40 ఏండ్ల రాజకీయ అనుభవం, 25 ఏండ్ల పార్టీ, 10 ఏండ్లు పాలకుడు, ఏడాది నుంచి ప్రధాన ప్రతిపక్షం నాయకుడు. గందుకే ఏమైనా కేసీఆర్ సార్ గురించి ఎప్పుడు వార్తనే. ఇయాల్టిది గీ వార్త. పొద్దుగాల గచ్చిబౌలిలో ఒక పెద్ద దవాఖానకు పోయి పానం చూపించుకున్నాడు కేసీఆర్ సారు. డాక్టర్ నాగేశ్వరరెడ్డి సార్ కు పద్మవిభూషణ్ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు చెప్పిండు. అట్లనే ఇక పొద్దాక నందినగర్ ఇంట్లోనే ఉన్నాడు. ముఖ్యమైన వాళ్ళు వస్తే కలిసేండు. ఏప్రిల్ 27 నాడు పార్టీ 25 ఏండ్ల పండుగ ఎట్లా చేయాలనే చర్చలు నడిచినాయట. వచ్చిన పనులు చూసుకున్నాక మళ్ళా ఫామ్ హౌస్ కే. ఇక ఇప్పుడు అందరికి ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే పెద్ద సార్ బయట దేశాల టూరు. ఆల్రెడీ కొత్త పాస్పోర్ట్ గిన తీసుకున్నాడు మేడాన్ని దొలకపోయి. తెలంగాణ వచ్చిన కొత్తలో పారు చైనా అటెంక సింగపూర్ ఈ 2 దేశాలకే పోయిండు. 10 ఏండ్లు పవాలరున్నా. దావోస్ పెట్టుబడుల మీటింగ్ కు రామన్ననే తోలుతుండే. ప్రతిపక్షంలోకి వచ్చినాకనైతే మొత్తం బాయ్కాన్నే ఉంటున్నాడు. నడిమిట 4 వద్దులు పార్లమెంట్ ఎలక్షన్ల కోసం తిరిగితే గుండు సున్న వచ్చుతోటి సూపు సుతారం అయింది, పలుకు బంగారం అయ్యింది. అసెంబ్లీకి దుమ్మాలే, పార్టీ ఆఫీస్ కు దుమ్మాలే. రాక రాక నిన్నొచ్చి మళ్ళా మనమే పవర్లకు వస్తామని అందరికి హుషారు తెప్పించిపోయిండు. గిసొంటి సార్ ఎందుకు ఏరే దేశాలకు పోతుండనే చర్చ నడుస్తుంది. అయితే మన్మడు మన్మరాలు ఇద్దరు అమెరికాలోనే ఉన్నారట చదువుల కోసము. ఈ మనిషి బాబుకు తాత మీద జీవి గుంజి ఊకుకొస్తుండట. ఏహే ఇట్లా కాదు నేనే ఆడుకొస్తాని తాతనే టూర్ కు తయారైతుండట. ఎన్నడు పోయేది ఇంకా నికరం కాలేదు గాని జప్పునే గాలి మోటార్ ఎక్కుతాడట. ఊకే ఫామ్ హౌస్ ఉండి ఉండి యాస్టకొచ్చిందో ఏమో మరి 4 వద్దులు బయట దేశంలో తిరిగి మనసు తుర్తి చేసుకున్నట్టు కూడా ఉంటది.